ఏటే వెంకటలక్ష్మి నీళ్ళు వస్తున్నావేటే పిక్కపట్టి బాగా లావయ్యో ఏటి మ్యాటరు? ఆయనే ఉంటే బ్యూటీ పార్లర్ పెట్టుకుంటాను, నిన్నెందుకు పట్టించుకుంటాను? మా ఆయన దగ్గర మ్యాటర్ లేదు కాబట్టి నిన్ను తగులుకున్నాను నేను. ఇంకేటి మ్యాటరు? ఎవరైనా చూస్తారేమో గుండె దడదడ కొట్టేసుకుంటుంది. ఏం చేస్తామే, ఈ ఊరికి ఆ క్యాలీఫ్లవర్ గాడు హిట్లర్లా తగులుకున్నాడు. ఆడి కళ్ళే కాదే ఒళ్ళంతా సీసీ కెమెరాలే. ఇంకేటి? ఏం జరుగుతుంది ఇక్కడ? హద్దులు దాటుతున్నారా? బద్దలు అడ్డు ఉండగా హద్దులు ఎలా దాడుతాం క్యాలీఫ్లవర్ గారు? పల్లవ్ రాజు అన్నయ్యకి వచ్చే సంవత్సరం ఏ కలర్ రాఖీ కట్టాలా అని అడుగుతున్నాను కదా అన్నయ్య. రాయ్, మీ వ్యవహారం ఎందుకో నాకు డౌట్ గా ఉంది. నేలవేం చేయలేని పని మనం పంపించిన పాము పాము ఏంటి బాబు ఈ దుస్థితి? సప్త సముద్రాలు ఈదిన చేప ఆఖరికి సెప్టిక్ ట్యాంక్ లో తేలిపోయిందా? ఓయ్, ఏంటి పెద్ద సీన్ చేస్తున్నారు? కాబోయే మొగుడు పెళ్ళాలం. నా బాడీ మీద ఓవర్సీస్ ఓటీటీతో సహా అన్ని రైట్స్ మా బావకున్నాయి. చూస్తే తప్పేంటి? తప్పున్నారా? పొరపాటున వెనక నుంచి ఇలా టచ్ చేసినందుకే ఆ ముసల్దాన్ని నుంచి కట్టబెట్టాడు. నిన్ను ముందు నుంచి 3Dలో చూశాడు. వీడికి శిక్ష పడాల్సిందే. నువ్వన్న దాంట్లో కూడా నిజం ఉందిరా కామేశ. కాని మా వంశాచారం ప్రకారం ఇంకో 2 ఏళ్ళు ఆగితే వాడికి 35 ఏళ్ళు నిండుతాయి. అప్పుడు కొప్పు కత్తిరించి పెళ్లి చెయ్యొచ్చు. అప్పటి వరకు ఈ ఊర్లో యూత్ అంతా జాంబ్రెడ్లు అవుతారో జంబలక్కడ పంబలు అవుతారో ఎవరికి తెలుసు? వీళ్ళ జీవితాలు కూడా నా జీవితాలాగా నాకి పోకూడదు. పెళ్లి చేసుకోవాల్సిందే. మా వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేస్తారా, లేకపోతే ఊరుండి పారదవుతారు. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే మీ చెవులు కోసేస్తా. చెవులా? బాబు, కొయ్యాల్సింది చెవులు కాదు బాబు, నాలుక. మౌనంగా ఉన్నాను కదా, కాకులు వేదాలు వల్లించకూడదురా. నా గ్రాచారమో గోచారమో బాగులేక నీలును నగ్నంగా చూసిన మాట వాస్తవమే. మన ఊరి ఆచారం ప్రకారం మా తాతగారు గీసిన గీతను దాటిన నేను నీలవేణిని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంటా. ఈరోజు రాత్రికే పెళ్ళి. పెళ్లికి కావలసిన పవిత్రమైన వస్తువులు పవిత్రంగా నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. వేసుకోండ్రా పందిరి, చేసుకోండ్రా సంబరాలు. అర్బన్ స్టైల్కి అలవాటు పడి రూరల్లో సెక్సీ క్లైమేట్ మిస్ అయ్యామే. ఎప్పుడూ సిటీలో డియోడ్రెంట్ స్మెల్లే కాదు, అప్పుడప్పుడు పల్లెటూరులో చెమట కంపు కూడా టేస్ట్ చేయాలి. కిక్ ఉంటుంది. మనకిక్కడ ఇప్పటికిప్పుడు
విజయ్ సేతుపతి ఎక్కడ దొరుకుతాడు? ఏ ఎవరే మీరు? ఏం చేస్తున్నారు? ఎవడేయుడు? చిల్ బ్రో, హ్యావ్ ఇట్. ఇలా చిల్లరా? అసలు మీరు స్త్రీలేనటే? యత్య నార్యాస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. అలాంటి భారతదేశంలో పుట్టి ఏంటి ఓ ఓ ఓ ఓ. బూతులు మాట్లాడుతున్నావు? జేబురుమాల్ లాంటి బట్టలేంటి, మందు బాటిళ్ళేంటి, సూదులేంటి, మాస్కులేంటి? అసలు అసలు ఎవరే మీరు? అరే బాబా, ఎవడ్రా నువ్వు? మూడ్ ఆఫ్ చేస్తున్నా? ఇరిటేట్ చేయకు, చల్ బే. ఇరిటేట్ కాదు, ఎడ్యుకేట్ చేస్తున్నా. నా ఊరు పొలిమేరలో నిలబడి నన్నే ధిక్కరిస్తారటే? వాట్ డు యు వాంట్? డ్రగ్స్ కావాలా? గాంజా కావాలా? లైవ్ ఫోన్ వీడియోస్ చూస్తావా? ఈ క్యాలీఫ్లవర్ ని అపవిత్రం చెయ్యాలనే నా శీలమే గనక నిజమైనట్టయితే ఈ ముగ్గురు భస్మం అయిపోతారే. భస్మం ఏ, 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 భస్మం చెయ్యి. ఏ, ఆ హీటే దగ్గర రావద్దు. కావాలి. వద్దు ప్లీజ్, వాళ్ళు ఏం చేయదు. అయ్యో వద్దు, నేను అలాంటి వాడిని కాదు. నన్ను ఏం చేయదు. అయ్యో కాపాడేవాడే లేడా? ప్లీజ్ నాకు దండం పెడతా. అబ్బా, నీకు దండం పెడతా. అసలు నన్ను పాడు చేయొద్దు. కాలయ్యకు పెళ్ళంట, ఊరంతా సంబరమంట. కాలయ్యకు పెళ్ళంట. పెన్ను పడిపోయింది, పెన్నులో ఇంకు కూడా కారిపోయింది. అమ్మా ఏమిట్రా పెన్ను పడిపోవడం? చూడమ్మా, చూడు. ఇలా జరిగింది ఏమిట్రా? అయ్యో, ఇలా జరిగిందంటే నా ఖాళీకేదో ప్రమాదం జరుగుంటుందిరా. అయ్యో ఖాళీ, ఖాళీ. ఆగండి, మీరు బయలుదేరినప్పుడు బందర్ లడ్డూలో వెళ్ళారు. వచ్చేసరికి వేడి వేడి నూనెలో మాడిపోయిన కారం బూందీలా వచ్చారు. ఏమైంది బాబు? ఏమైంది బావా? చెప్పు బావా. ఆగండి, నన్ను తాగొద్దు, నిలవేలి ఏ? నన్ను ముట్టుకోవద్దు. నేను పూజకు పలికేరాలి పురుషులైపోయా. కొంచెం అర్థమయ్యేలా చెప్పు బావా. ఇళ్ళు భద్రంగా దాచుకున్న నా శీలాన్ని ముగ్గురు అమ్మాయిలు సరిపేశారు. ఎప్పుడు భర్త అని కాపాడుకునే మీ క్యారెక్టర్ ని బద్దలు కొట్టింది ఎవరు బాబు? ఎవరు బాబు? కాళ్ళకు పారాని పెట్టక ముందే మీ కరెంటును కాజేశారా? అయ్యో భగవంతుడా, ఇప్పుడు ఏం చెయ్యాలరా? అయ్యి బాబోయ్ బాబోయ్, కాలీఫ్లవర్. ఇదిగో లేడీ కానిస్టేబుల్, దువ్వునట్రా మనోడు దూకుంటాడు. ఇదిగో కానిస్టేబుల్, దారం చూది పట్టరా బాబు, కుట్టుకుంటాడు. అలాగే అండి. చిరిగింది చొక్కా కాదు బాబాయ్. మరి ఏంట్రా సేలం పైన వాడికంటే నువ్వే ఎక్కువ యాక్ట్ చేస్తావు. ఇదిగో ఇంకొక మాట వచ్చిందంటే అక్కడ ఉన్న లాఠీ ఎక్కడ ఉంటుందో నాకే తెలియదు. ఏం చేద్దాం? వాళ్ళ మీద కేసు పెట్టు బాబాయ్.
నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు ఖాళీ. అదే ఆడవాళ్ళ మీద అత్యాచారం జరిగిందనుకో ఐపీసీ 376 సెక్షన్ ప్రకారం శిక్షించడానికి చట్టం ఉంది. అదే మగవాళ్ళకైతే ఏ చట్టము లేదు. ఆ చట్టాన్ని మార్చడానికి ఏ మహానుభావుడు నడుము కట్టుకోలేదు. మార్చేద్దాం బాబాయ్, మార్చేద్దాం. ఎక్కడా చట్టం? పుస్తకాల్లో. ఒక్క నిమిషం బాబు. చెప్పండి సార్, చెప్పండి. లాంగ్ లాంగ్ ఏగో మా యాండీ ఫ్లవర్ గారు చాటంత పుస్తకాలతో బ్యాటంతా తిరిగి అద్భుతంగా శీలం గురించి రాశారు. మళ్ళీ ఇన్నేళ్లకి అదే శీలం గురించి మా క్యాలీఫ్లవర్ గారికి రాసే అవకాశం వచ్చింది. చెప్పండి, ఏ ఇంకు వాడమంటారు? ఏ దస్తూరితో రాయమంటారు? ఏ నంబర్లు వేయమంటారు? ఫుల్ స్టాపులు కామాలు ఎక్కడ పెట్టమంటారు? హచ్చుల హల్లుల సమాసాల సమోసాల సందుల గొండుల చెప్పండి. ఒరేయ్, నీ తెల్ల బొచ్చులో నా నల్లపేను పతియోడు మార్చేయడానికి అది లాగు కాదు, లా. అది రాసే రైటు కోర్టు జడ్జికుంటుంది. అయితే అక్కడికే వెళ్తాను బాబాయ్. భవిష్యత్తులో నాలాంటి యువకులకు అన్యాయం జరగకుండా కోర్టులోనే తేల్చుకుంటాను. ఓరయ్యో నాయ్యా.